సినిమాకి, సెంటిమెంట్‌కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటే హిట్టు ఉంటేనే ఇండస్ట్రీ వెనకాల తిరుగుతుంది గానీ, హిట్టు గనక లేదు అనుకుంటే ఆ మనిషి ముఖం వైపు కూడా చూడరు అనేది చాలా స్పష్టంగా మనకి అనేక సినిమా జీవితాల్లో కనిపిస్తుంది. ఒక హీరోకి వరుసగా హిట్లుంటే అతన్ని భుజానేసుకుని తిరగటం మనకు తెలుసు. అతని గురించి బయట మాట్లాడేటప్పుడు, లేదు విడిగా ఇంకెక్కడైనా మాట్లాడేటప్పుడు కూడా గౌరవం అలాగే ఉంటుంది. భయం ఉంటుంది ప్రధానంగా. గౌరవం కంటే కూడా భయం. అంటే వాళ్ళ గుడ్ లుక్స్‌లో నుంచి మనం మిస్ అయితే మన వ్యాపారం దెబ్బతింటుందేమో అనేటటువంటి భయం కనిపిస్తుంది. అదే హీరోకి 2-3 ఫ్లాపులు వరుసగా వచ్చేస్తే ఎవరు అతని వైపు చూడరు, అతని ఇంటి వైపు వెళ్ళరు, అతను ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరు. ఇది కండిషన్. కాబట్టి సస్టైన్ చేసుకుంటూ విజయాన్ని అలా మేనేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళటం అనేది హీరోలకైనా హీరోయిన్లకైనా చాలా అవసరం. హీరోయిన్లకైతే ఐరన్ లెగ్ అని స్టాంప్ వేసేస్తారు వెంటనే, ఒక 2 ఫ్లాపులు రాగానే. ఇప్పుడు ఆ స్టాంపు పడేటువంటి పొజిషన్లోకి శ్రీలీల కనిపిస్తోంది. ఈ అమ్మాయి నిజానికి ధమాకా హిట్ తర్వాత ఒక్కసారి రైజ్ అయింది. పెళ్లి సంద డీ కంటే కూడా ధమాకా సినిమా సక్సెస్ శ్రీలీల కెరియర్కి ఒక అద్భుతమైన బూస్ట్ ఇచ్చింది. తనతో సినిమాలు చేయడానికి చాలామంది ఉత్సాహపడ్డారు, వెళ్ళారు, డేట్స్ అడిగారు. తను భారీ రెమ్యూనరేషన్ చెప్పినప్పటికీ ఓకే అన్నారు, కమిట్మెంట్లు ఇచ్చారు, సినిమాలు చేయించుకున్నారు. అయితే ఈ హడావిడిలో ఎప్పుడైతే తనకు ఒక సక్సెస్ వచ్చి తన ఇంటి చుట్టూ ప్రొడ్యూసర్లు జరిగి డేట్ల కోసం బతిమాలటం మొదలైందో, తను కూడా చూజీగా ఉండాల్సిన టైంలో తను చెప్పిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి బ్యానర్కి ఓకే చెప్పడం ప్రారంభించింది ఆవిడ. ఈ క్రమంలో కమిట్ అయినటువంటి సినిమాల్లో స్కంద ఒక పెద్ద సినిమా. అది థియేటర్లో ఆడియన్స్ని మెప్పించలేకపోయింది. దాంతోపాటు మెగా కుటుంబంలో హీరోతో చేసినటువంటి ఆదికేశవ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. ఈ సిరీస్లో భాగంగానే బోయపాటి చేస్తున్నటువంటి సినిమా, అంటే తను అఖండ లాంటి పెద్ద హిట్ తర్వాత చేస్తున్నటువంటి సినిమా స్కందలో శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నప్పుడు తను చాలా ఆనందించింది. డెఫినెట్గా ఈ సినిమా తన కెరియర్లో ఒక పెద్ద హిట్ నమోదు చేస్తుంది అని నమ్మింది. తీరా ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా మిగిలింది. దీంతో వరుసగా తను చేస్తున్నటువంటి సినిమాలు ఫెయిల్యూర్ అవటం అనేది ఒక ట్రెండ్ మొదలైంది. దీంతో ఆకాశంలోకి రివ్వున ఎగిరినటువంటి శ్రీలీల ప్రజెంట్ సిచ్యుయేషన్ కొంచెం గందరగోళంలో పడింది. ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతోంది తను. గుంటూరు కారం సినిమాలో ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, శ్రీలీల పెర్ఫార్మెన్స్ అనేది అందరూ మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఈ కుర్చీ మడతేసి కొడితే అనేటువంటి పాట, దాని వీడియో చూసిన వాళ్ళు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది, తను చాలా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేసింది అని చెప్తున్నారు. తనని మ్యాచ్ చేయడానికి మహేష్ బాబు చాలా కష్టపడ్డాడు అనే మాట కూడా వినిపిస్తోంది. కానీ శ్రీలీలలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అదే. తను చాలా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తుంది, చాలా ఎనర్జెటిక్గా స్క్రీన్ మీద ప్రజెన్స్ ఉంటుంది తనది. కాబట్టి కేవలం ఇలాంటి పాటలకి డ్యాన్స్ చేయించడం కోసమే శ్రీలీలను అప్రోచ్ అవుతున్నారు అనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేసేశారు. ఏదైనప్పటికీ తను సినిమాల్లో ఒక స్పెషల్ ముద్ర అయితే వేయగలిగింది. అయితే సక్సెస్ఫుల్ రావాలి. సక్సెస్ఫుల్ లేకపోతే మళ్ళీ ఇండస్ట్రీ ముఖం తిప్పేసుకుంటుంది, పట్టించుకోదు. కాబట్టి ఇప్పుడు స్కంద ఫ్లాపు, ఆదికేశవ ఫ్లాపు, ఈ కండిషన్లో ఉంది హీరోయిన్. తన కెరియర్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇమ్మీడియట్గా ఒక హిట్ కావాలి. ఆ హిట్ కావాల్సిన సందర్భంలో వస్తున్నటువంటి భారీ సినిమా గుంటూరు కారం.
గుంటూరు కారం సినిమా హిట్ చాలా అవసరం ఇప్పుడు. అంటే ఆ సినిమా సక్సెస్ అయితే మళ్ళీ లక్కీ హ్యాండ్ అంటారు, లేకపోతే ఐరన్ లెగ్ అంటారు. లక్కీ హ్యాండ్ అనిపించుకుంటే కెరియర్ ముందుకెళ్తుంది, ఐరన్ లెగ్ అనిపించుకుంటే వెనక్కెడుతుంది. కాబట్టి గుంటూరు కారం సినిమా రిలీజ్ గురించి త్రివిక్రమ్ కన్నా, మహేష్ బాబు కన్నా, ప్రొడ్యూసర్ కన్నా హీరోయిన్ శ్రీలీల చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తోంది ఆ రోజు కోసం. అంటే 12వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళి జనం చూసి బయటకు వచ్చి టాక్ ఏం చెప్తారు అనే దానిలో చాలా క్యూరియస్ అయిపోయి ఉంది. చాలా ఈగర్గా ఎదురు చూస్తోంది ఆ సినిమా ఫలితం కోసం. ఈ సినిమా హిట్ అయిపోతే మళ్ళీ పాత రోజులు మర్చిపోతారు. అంటే అక్కడి నుంచి హిట్ ట్రాక్ మీద వెళ్ళిపోతుంది. ఈ హిట్ మళ్ళీ మరొక 4-5 నిర్మాతలను తీసుకొస్తుంది. కాబట్టి అలా 4-5 నిర్మాతలను తీసుకొచ్చేటువంటి ఒక హిట్ కోసం శ్రీలీల చాలా కాన్షియస్గా ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో వచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి ఇది డెఫినెట్గా తన హోప్స్ని నిలబెడుతుంది, తన ఆకలి తీరుస్తుంది అని నమ్ముతోంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. కానీ చాలా చాలా ఎనర్జెటిక్గా తనకి మంచి పెర్ఫార్మర్ అనే పేరు కూడా తీసుకొచ్చింది. 2023 తనకి సక్సెస్ మాత్రమే కాదు, సక్సెస్ లాస్ట్ ఇయర్ వచ్చింది. ఈ సంవత్సరం సక్సెస్ ఇచ్చిన సినిమా ఒకటే, భగవంత్ కేసరి. అది సక్సెస్ ఇవ్వడంతో పాటు మంచి పెర్ఫార్మర్ కూడా ఉంది ఈ అమ్మాయిలో అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా. చాలా మంచి క్యారెక్టర్ పడింది. అయితే కమర్షియల్గా తను నిలబడటానికి దోహదపడేటువంటి హిట్ దొరకలేదు. భగవంత్ కేసరి సక్సెస్ అది టోటల్గా బాలకృష్ణ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయింది. కానీ తనకంటూ ఒక పేజ్ ఉంది. కానీ ఇది కాదు కావాల్సింది, దీనికంటే పెద్ద చర్చ జరగాలి. అందుకని ఇది చాలదు, పెద్ద విజయం కావాలి. అందుకని శ్రీలీల చాలా ఈగర్గా సక్సెస్ కోసం చూస్తోంది. చూడాలి ఏమవుతుంది. అంటే ఈ సినిమా అయితే గుంటూరు కారం మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే వ్యూహాత్మకంగా ఈ సినిమాని కొంత డౌన్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. ఈ డౌన్ చేయడం ద్వారా ప్రేక్షకులు ఎటువంటి ఇంప్రెషన్ లేకుండా సినిమా థియేటర్లోకి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది, బయటకు వచ్చి మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి హోప్స్తో ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేస్తున్నాడు. దాదాపు చాలా ఖర్చు అయిపోయింది ఇప్పటికీ. ఈ సినిమా విజయం మీద చాలామంది జీవితాలు భవిష్యత్తులో ఆధారపడి ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీలీల సక్సెస్ కూడా దీంతోనే ముడిపడి ఉండటం అనేది విశేషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.